ఎప్పుడూ కూడా ఇంట్లో చికెన్‌లు, మటన్‌లు, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవన్నీ తింటూ ఉంటాము రెగ్యులర్‌గా. సండే వచ్చిందంటే చాలు ఇంక నాన్ వెజ్‌కి అయితే పెట్టింది పేరనుకోవచ్చు. సండే పేరొస్తేనే చాలు నాన్ వెజ్ అంటారు. ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తిని, తిని మన హెల్త్ కూడా పాడు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నవి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని పోషకాలు ఒకే చోట ఇలా లభిస్తూ ఉన్నాయంటే ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి. మరి ఇవేంటి చూడ్డానికే వింతగా ఉన్నాయి, ఇలా మచ్చలు మచ్చలుగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవొచ్చేసి రాజ్మా అనమాట. రాజ్మా అంటారు. రాజ్మాలో 3, 4 రకాలైతే ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి. అలాగే ఇలా మచ్చలు మచ్చలుగా కూడా ఉంటాయన్నమాట. మనకి ఏవి లభించినా కూడా చక్కగా ఇవి వండుకొని తింటే చాలా అంటే చాలా మంచి పోషకాహారం అయితే మనకి లభిస్తుంది. మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. వీటిలో మంచి గుణాలు, సద్గుణాలే ఉన్నాయన్నమాట. అసలు ఎన్ని రకాలైతే అందుబాటులో మనకి దొరకవు. కానీ వీటిని ఇవి తింటే మాత్రం చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మరి ఈ రాజ్మా కర్రీ ఎలా వండుకోవాలి మాకు తెలీదు అనుకుంటే ఒక్కసారి పెద్ద వీడియో అయితే చెక్అవుట్ చేసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. వన్ టైమ్ అంటే ఎవ్రీ సండే తిన్నా చాలన్నమాట. ఎన్నో వైటమిన్స్ కలిగి ఉన్న ఈ రాజ్మా కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్నంలో కానీ, రోటీస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ, పరాటాస్‌లో కానీ చాలా బావుంటుంది. రాజ్మా కర్రీ ఇలా తింటూ ఉంటే అసలు మాటలు లేవన్నమాట చెప్పడానికి. అలాగే సలాడ్స్ కూడా అంచుకు పెట్టుకుంటే బావుంటుంది. నచ్చితే